జై శ్రీరామ్. రాబోతున్న ఎన్నికలకు అంటే తెలంగాణలో మే 13 నాడు జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి వివిధ దినపత్రికల్లో వస్తున్న ముఖ్యమైన సమాచారాన్ని విశ్లేషించి లేదా మీకు తెలియజేయడానికి ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఒక 15 నుంచి 20 నిమిషాలు ఒక ప్రత్యేక బులెటిన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. దయచేసి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ ఎన్నికల వాతావరణము వేడెక్కిన సందర్భంగా ఒక చిన్న విషయాన్ని మనం ప్రస్తావిద్దాం. దేశ రాజకీయాల్లో ఇండియా వర్సెస్ మోడీ లేదా ఇండియా వర్సెస్ బీజేపీ, రాహుల్ వర్సెస్ మోడీ జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో ఎలాంటి వాతావరణం వచ్చేసింది అంటే అంత విపరీత ధోరణులు వచ్చేసాయి. అంటే ఒకరి వీపు మీద తుపాకీ పెట్టి కాల్చడం, తనకు తానుగా కాల్చి ధైర్యంగా తుపాకీ పట్టుకొని ఎదుటి వ్యక్తిని కాల్చేంత దమ్ము ఏ రాజకీయ పార్టీ కూడా చేయడం లేదు. ప్రత్యేకించి ఇండియా కూటమికి సంబంధించి ఒక విషయం చెప్పాలి. నరేంద్ర మోడీ లేదా బీజేపీ పార్టీ అమిత్ షాకు సంబంధించిన వీడియోను ఫేక్ చేసి పెట్టారని చెప్పని ఒక టాక్ వచ్చింది. దానికి సంబంధించి రేవంత్ రెడ్డికి నోటీసులు కూడా ఇచ్చారని చెప్పి సమాచారం. ఇదొకటైతే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ వాళ్ళు వారసత్వ బిల్లు తీసుకొస్తారు. అంటే ఎవరైతే డబ్బు సంపాదిస్తారో ఆ సంపాదించిన వ్యక్తి పేరు మీద ఉన్న ఆస్తి అతడు చనిపోతే భార్యకు పిల్లలకు వచ్చే క్రమంలో 45% ఒకరికి, 50% ప్రభుత్వం తీసుకుంటుంది. అది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అన్న ప్రశ్నతో ఇంకొక ప్రచారం నడుస్తుంది. ఇక్కడ దేనికి కూడా ఇదమిద్దంగా ఏమీ లేదు, అటు దానికైనా ఇటు దీనికైనా కూడా. ఇక అది అమిత్ షా మీద చేసినది మాత్రం ఖచ్చితంగా ఫేక్ అని చెప్పి తెలిసిపోయింది. దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ చేయబోతున్న ప్రచారం ఏది బీసీ రిజర్వేషన్ కు అగెనిస్ట్ గా ఇప్పుడు జరుగుతున్న ప్రాపగండలో కాంగ్రెస్ చాలా ఇరకాటంలో పడే ప్రమాదం ఉంది. వ్యక్తిగత ఆస్తిని కొల్లగొట్టడం లాంటి కార్యక్రమం కాంగ్రెస్ చేస్తుంది. అంటే ప్రభుత్వం తీసుకున్న దాన్ని ఏం చేస్తుంది, మైనార్టీలకో లేని వాళ్ళకో ఎవరికో పలికిస్తుంది అన్న ప్రచారం విపరీతంగా జరుగుతుంది. తిరుపతి వెంకన్న ఉండిలో మనం కష్టపడి లేదా మొక్కుకున్న డబ్బులా వేస్తే తీసుకెళ్లి ఇమాంలకు, ఫాస్టర్లకు, ఫాదర్లకు డబ్బులు ఇచ్చినట్టుగా ఎలా ప్రచారం జరిగిందో ఇది కూడా దాదాపు అలాంటి ప్రచారమే జరుగుతుంది. ఇది భారతదేశ ప్రజలకు కానీ ముఖ్యంగా హిందూ సమాజానికి సరైన సంకేతం కాదు. ఇది ఖచ్చితంగా ఇండియా కూటమి మీద నెగటివ్ ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు 1856-54లో లార్డ్ డలహౌసీ ఏదైతే ఉందో ఇది వారసత్వ చట్టాన్ని తీసుకొచ్చాడు. అంటే ఒక చట్టం వచ్చింది, లార్డ్ డలహౌసీ, దాని పేరు పూర్తిగా గుర్తు రావట్లేదు నాకు. కానీ అప్పుడు ఏమొచ్చింది అంటే ఎవరైనా రాజుకు వారసత్వం లేకపోతే ఆ వారసత్వం వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఒక లార్డ్ డలహౌసీ ఒక చట్టం చేశాడు. సేమ్ అలాంటిదే ఇప్పుడు ఇలా ఇక్కడ కనిపిస్తుంది, దాదాపుగా ఇంచుమించు అలాగే. ప్రజల్లో తిరుగుబాటు తీసుకొచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ప్రజలు దీని విషయం మీద ఎక్కువగా పాజిటివ్ గా, అంటే ఈ చట్టానికి వారసత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని, కాంగ్రెస్ చేయబోతుందని ఏదైతే ప్రచారం జరుగుతుందో అది కనుక నిజమని కనుక ప్రజలు నమ్మితే ఖచ్చితంగా ఇది నెగటివ్ సంకేతాలు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని మరి ఖండిస్తారా లేకపోతే సమర్థిస్తారా, ఎలా చేస్తారనేది వాళ్ళ చేతుల్లో ఉంది. ఇక మనం చూడాల్సిందే వాళ్ళు ఎలా చేస్తారనేది. జై శ్రీరామ్.